అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. 3 వారాలు చిప్పకూడు తిన్న సీదిరి అప్పలరాజుకి కనీసం బుద్ధి రాలేదని ఇవాళ అర్థమైంది. ఆయన జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత కనీస పశ్చాత్తాపం కానీ, ప్రజలు ఇంత దారుణంగా తనని అసహ్యించుకున్నారనేటువంటి భావన కానీ, ఒక నిండు ప్రాణాన్ని అన్యాయంగా తీసేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీదకి ఈడ్చామనేటువంటి కనీస పాప భీతి కానీ ఈ సీదిరి అప్పలరాజులో, ఆ చీదర మొహంలో ఏమాత్రం కనిపించలేదు. ఇవాళ ఆయన బయటకు విడుదలైన తర్వాత ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు వెంటే చాలా జుగుప్స కలుగుతుంది. ఏ ఒక్కరికైనా ఆయన మొహం చూస్తే చాలా అసహ్యం కలుగుతుంది. ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూడండి. యాక్సిడెంట్ కేసుని హత్యాయత్నంగా నమోదు చేయడం అసలు దేశంలో ఎక్కడా జరగలేదో. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన పెద్ద పుడింగి కాబట్టి ఇటువంటి పుడింగి నాయకుడిని లోపల వేసేయాలనేసి కూటమి ప్రభుత్వం ఇవాళ ఆయన్ని అన్యాయంగా ఇరికించేసిందని ఆయన డబ్బా కొట్టుకున్నాడు. అసలు సీదిరి అప్పలరాజు, నువ్వు చేసిన తప్పు ఎప్పటికైనా నీకు కనీసం అర్థమవుతుందా? అర్థం కాలేదా? లేక అర్థం కానట్టు నాటకాలు ఆడుతున్నావా? కాస్త విచక్షణతో నువ్వు ఒక్కసారి ఆలోచించు. నీ కుమారుడు యాక్సిడెంట్ చేశాడు, ఒక మనిషి ప్రాణం పోయింది, నీ కారులో వేరే వ్యక్తిని ఎక్కించుకుని తీసుకువచ్చావు. ఆ వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి 2 వీలర్ని అప్పచెప్పి నీ కొడుకుని తీసుకుని చక్కగా హాస్పిటల్కి వెళ్ళావు. అక్కడి నుంచి నీ కొడుకుని ఊరు దాటించావు. ఆ వ్యక్తి ఎవరైతే ఆ బైక్ తీసుకుని నేరుగా నీ ఇంటికి తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడో, మార్గ మధ్యంలో కొద్దిమంది యువకులు అడ్డితే అసలు ఏం జరిగిందనే విషయం ఆరా తెస్తే అసలు డొంకంతా కదిలిందే. ఇక్కడ సీదిరి అప్పలరాజు చేసినటువంటి తప్పు చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది కదా. పోనీ ఆ తర్వాత మరుసటి రోజుకైనా సీదిరి అప్పలరాజు ఏమైనా మానవతా స్పృహతో వ్యవహరించాడా? ఎవరైతే మనిషిని కోల్పోయినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబం దగ్గర బేరసారాలు ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే 50,000 రూపాయల నుంచి బేరం మొదలుపెట్టి 8.5 లక్షల రూపాయలకి తీసుకెళ్ళి అందులో 1,50,000 రూపాయలు అప్పుడు ఇచ్చి మిగిలిన 7 లక్షల రూపాయలకు డాక్యుమెంట్ రాసుకుని రేపటి రోజున ఏ కేసు పెట్టకపోతే మీకు ఈ డబ్బు ఇస్తామనేటువంటి వ్యవహారంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. తర్వాత వాళ్ళు చేసినటువంటి దారుణం అంతా వెలుగులోకి వచ్చింది. సరే వచ్చింది, కనీసం సీదిరి అప్పలరాజు మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి ఏమీ తెలియదు. వారు ఏ పాపం ఎరుగునటువంటి కుటుంబం. ఇవాళ ఆ మహిళ 2 బిడ్డలతోటి రోడ్డున పడినటువంటి దుస్థితి. కేవలం 1.5-4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 2 పిల్లలను పోషించుకోవాలి. ఆ కుటుంబ పెద్దను అన్యాయంగా నా కొడుకు చంపేసిన తర్వాత నా కొడుకుని నేను సేవ్ చేసుకోవడానికి ఇంత దుర్మార్గమైనటువంటి నాటకం ఆడాను. ఇటువంటి ఆలోచన ఏదైనా సీదిరి అప్పలరాజుకు ఉండాలి కదా. అటువంటివి ఏమీ లేకపోగా ఇవాళ ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరు చూడండి. ఇష్యూ కోర్టులో ఉంది కాబట్టి ఆయనకి మాట్లాడే ఇంట్రెస్ట్ లేదట. మాట్లాడి సీదిరి అప్పలరాజు సరే, కోర్టులో ఉంది కదా, నువ్వే డ్రామాలు ఆడాలనుకుంటున్నావు, ఏ నాటకాలు ఆడాలనుకుంటున్నావు, ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్నావు, ఒకసారి మాట్లాడి చూడు. కోర్టు నుంచి ఏ విధంగా రియాక్షన్ ఉంటుందో కూడా నీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. లక్షల మంది అట ఈయనకి జరిగిపోయినటువంటి అన్యాయం మీద బయటకు వచ్చేసారట. ఎవరు వచ్చారు? నీ బులుగు మోక, చిల్లర కాసుపడే పేటీఎం మోక నీకు వత్తాసు పలికారు తప్ప సామాన్య ప్రజానీకంలో ఏ ఒక్కరూ కూడా నిన్ను సపోర్ట్ చేయలేదన్న విషయం ఇవాళ నీ బ్లూ మీడియాకు సంబంధించినటువంటి వీడియోస్, నీ మీద అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి కింద కామెంట్స్ చదువుకుంటే ఒక్కసారి నీ మొహాన ప్రజలు ఎంత దారుణంగా దరిద్రంగా ఊశారనేది అర్థమవుతుంది. సీదిరి అప్పలరాజు ఇవాళ పదే నేను మత్స్యకారుణ్ణి అని చెప్పుకుంటున్నాం. ఇవాళ ఇదే బీసీ సామాజిక వర్గానికి చెందిన మరొక కుటుంబం అన్యాయం అయిపోయింది కదా. యాదవ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం కదా. మరి వారిని ఏ విధంగా నువ్వు ఆదుకున్నావు? ఈ విషయం మీద కనీసం మాట్లాడడానికి ఒక్క లైన్ అన్నా నీ దగ్గర ఉందా? ఇవాళ బెయిల్పై విడుదలై బయటికి వచ్చిన తర్వాత అయినా కనీసం మానవత్వంతో నువ్వు మాట్లాడావా? ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటా, ఆ కుటుంబానికి నేను అండగా ఉంటా, వారికి ఏ కష్టం రానియకుండా చూసుకుంటా అనే మాట కనీసం నీ నోటి వెంబడి వచ్చిందా? అలా మాట్లాడకపోగా ముక్కు పచ్చలారని నీ కొడుకును కూడా జైల్లో పెట్టేశారా? 10 రోజులు నీ కొడుకు జైల్లో ఉంటే కొంపలు ఏమన్నా మునిగిపోయాయా? 1.5 వయసున్న పిల్లాడు జ్వరంతో బాధపడుతుంటే కనీసం బ్రెడ్ తీసుకురావడానికి కూడా డబ్బులు లేక ఆ తండ్రి తన తల్లి దగ్గరికి వెళ్ళి 50 రూపాయలు పట్టుకుని బ్రెడ్ మందులు కొనుక్కుని ఇంటికి తిరిగి వస్తూ ఉంటే నీ కొడుకు నిర్లక్ష్యంగా బైక్ నడిపి ఆ మనిషిని గుద్దేసి ప్రాణం తీసిన తర్వాత ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు సీదిరి అప్పలరాజు? నీ కొడుకు ముక్కు పచ్చలారని పిల్లాడా? ముక్కు పచ్చలారని పిల్లాడికే నువ్వు బైక్ ఎందుకు ఇచ్చావు? ముక్కు పచ్చలారని పిల్లాడు యాక్సిడెంట్ చేస్తే మరి అందులో తప్పేం లేదని నువ్వు భావిస్తే నేరుగా నీ కొడుకుని తీసుకుని స్టేషన్కి వెళ్ళాలి కదా. మరి ఎందుకని
దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి నీ కొడుక్కి ప్రాథమిక చికిత్స చేయించుకుని అక్కడి నుంచి ఊరు దాటించో, నీ మొహానికి కాస్తైనా సిగ్గుండాలి కదా. సీదిరి అప్పలరాజు ఎంత దరిద్రంగా నువ్వు మాట్లాడావంటే ఈ సీదిరి అప్పలరాజుకి చాలా గర్వంగా అనిపించిందటండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమానికట ఈయన కారణమయ్యాడట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కూటమి ప్రభుత్వం రాదట, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కానున్నాడనే దానికి ఈయన అరెస్ట్ ఒక సంకేతమట. అసలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్న దుర్మార్గుల్ని ఏం చేయాలంటే, నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి మనుషుల ప్రాణాలు తీసేస్తారా, అమాయకుల ప్రాణాలు తీసేస్తారా, నిరుపేద కుటుంబాలను రోడ్ల మీదకి ఈడుస్తారా? ఏం మాట్లాడుతున్నావు సీదిరి అప్పలరాజు? హైవే మీద అసలు ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక అద్భుతమైనటువంటి ర్యాలీ జరిగిందట జగన్మోహన్ రెడ్డికి. అంటే మీరు ర్యాలీ చేసుకోవడానికి, మీరు షో ఆఫ్ చేసుకోవడానికి ఇవాళ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా సీదిరి అప్పలరాజు? ఇటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి నాయకుల్ని రాజకీయాల నుంచి పూర్తిగా తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. దురదృష్టం ఏంటంటే ఇటువంటి నాయకుల వెనుక కూడా వెళ్ళేటువంటి ప్రజలు ఉన్నారు, నిలబడేటువంటి దుర్మార్గులు ఉన్నారు. కాబట్టి సమాజం ఇలా తగలడుతోంది. ఒక సామాన్యుడి ప్రాణం అన్యాయంగా పోయినా కూడా కనీసం వాళ్ళ పట్ల కన్సర్న్ కానీ సింపతి కానీ చూపించలేనటువంటి మైండ్ సెట్తో ఉన్న ఈ తరహా క్రిమినల్స్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. సీదిరి అప్పలరాజు మాట్లాడిన చేదర మాటలు ఏవైతే ఉన్నాయో, ఆయన అసలు రూపాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఫేస్ని ప్రజల ముందు ఉంచుతోంది. ఎప్పటికైనా ప్రజలు మేల్కొనాల్సిన అవసరం ఉంది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఇటువంటి చేదర నాయకుల్ని సమర్థిస్తూ ఉన్నారో వారంతా ఒకసారి ఆలోచించాలి. ఇటువంటి దారుణం నిజంగా వారి వరకు వచ్చినా, ఇటువంటి అన్యాయం వారి మనుషులకు జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే రీతిలో వ్యవహరిస్తాడనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.